పాకిస్తాను ఇండియాపైకి యుద్ధానికి రాకెట్లు అన్నీ మన ఇండియా వైపు డైరెక్షన్లో పెట్టేసింది. ఏ క్షణమైనా పేల్చేయచ్చు, కాల్చి పంపించచ్చు మన పైకి. కాకపోతే ఆ రాకెట్లు వెలిగించడానికి అగ్గిపెట్లు దొరకలా. వెయిట్ చేస్తుంది, మంచి అగ్గిపెట్టు దొరికితే వెలిగిద్దామని. అగ్గిపెట్టు దొరకలేదట. సో ఇలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతము. పాకిస్తాను ఇండియాతో యుద్ధం చేయడం ఎలా ఉందంటే, ఒక బలిష్టమైన 25 ఏళ్ళ కుర్రాడిపైకి ఒక 70 ఏళ్ళ ముసలివాడు యుద్ధానికి వచ్చినట్టే ఉంది ప్రస్తుత పరిస్థితులు. ఎందుకంటే పెట్రోల్ లేని యుద్ధ ట్యాంకులు, తుప్పు పట్టిన వెపన్స్, సరిగా పౌష్టికాహారం దొరక్క, బార్డర్లో నీరు తాగడానికి సరైన నీళ్ళు, జ్యూస్లు ఇవన్నీ దొరక్క అల్లాడిపోతున్న సైనికులు, వారికి ఏదైనా ఖర్చు పెట్టి చేద్దామనే ఆలోచన లేని నాయకులు, ఏదైనా ఆర్మీ బార్డర్స్లో పహారా కాసే సైనికులకి ఇప్పుడు యుద్ధం మూమెంటు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి ఇవన్నీ చేయి పంపించాలి కదా, ఫుడ్ ఐటమ్స్, కావాల్సిన పెట్రోలు, కావాల్సిన జ్యూసులు, ఇవన్నీ. అసలు జ్యూసులు కాదుగా, తాగడానికి నీళ్ళు కూడా సరిగా దొరకట్లేదంట. మీరు బార్డర్లో ఉంటున్నారు కదా, గుంతల్లోనూ ఆ వాగుల్లో ఎక్కడన్నా వాటర్ ఉంటే తాగండి అంటే, మీరేం మనుషులు రా నాయన, వాటర్న పంపిండి మాకంటే, వాటర్ ఇక్కడ దొరకడం లేదు, పూర్తిగా మోడీ గారు నిలిపేశారు, ప్రస్తుతానికి అక్కడ ఉండే వాటర్ తాగేసి అడ్జస్ట్ చేసుకోండి అని అక్కడ నాయకులు, పాకిస్తాన్ లీడర్స్ వీళ్ళకి చెప్తున్నారు. మిలిటరీ వాళ్ళకి వాళ్ళు ఇలా అరాకొర వసతులతో అల్లాడిపోతున్నారు. యుద్ధమేం చేస్తారు, తుప్పుపట్టిన వెపన్స్ మన దగ్గర లేటెస్ట్ వెపన్స్ ఉన్నాయి, లేటెస్ట్ రాకెట్స్ ఉన్నాయి, ఫ్లైటర్ జెట్స్. వీటన్నిటితో పోల్చుకుంటే పాకిస్తాను అస్సలు మ్యాచ్ కాదు. ఒక పక్క బలూచిస్తాన్ వాళ్ళు ఇండియాకి ఏం చెప్తానంటే, మీకెందుకు శ్రమ, మీరు వాళ్ళ యుద్ధం చేయడం అంటే ఎక్కడో అస్సలు నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది. మేము ఎక్కువ వాళ్ళకి, మీతో అసలు ఇండియాకి మ్యాచే లేదు. ఇండియా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు పాకిస్తాన్తో, మాకు ఒక్కరోజు సపోర్ట్ ఇవ్వండి, పాకిస్తాన్ ఖాళీ చేసి మీకు ఇచ్చేస్తామని బలూచిస్తాన్ వాళ్ళు ఒక పక్క, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒక పక్క, ఇలా కుక్కిరి బిక్కిరి అవుతుంది పాకిస్తాన్. అసలు పాకిస్తాన్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.